హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఈ బండికి రీజనరేషన్ లైట్ పడింది కాబట్టి దీనికి రీజనరేషన్ చేస్తున్నాము. ఈ బండికి డిపిఎఫ్ రీజనరేషన్ సిగ్నల్ పడుతుంది, సింబల్ ఈ బ్లింక్ అవుతుంది. దీనివలన మనకి బండి పికప్ రావడం లేదు, పికప్ డౌన్ అవుతుంది, రైజ్ ఫుల్ తీసుకోవడం లేదు. చూడండి ఇప్పుడు ఏం ప్రాబ్లం అనేది ఇప్పుడు చెక్ చేస్తాం. మహేంద్ర బులోరో 1.7 BS6 బండి. ఇది మాది డయాగ్నోస్టిక్ టూల్. చూడండి దీనికి కనెక్ట్ ఈడ చేయాలా, ఓబిడి కనెక్ట్ ఈడ చేసిన తర్వాత మనం ఏం ప్రాబ్లం అనేది ఇప్పుడు దీనిలో చూడాలా. PS70 Pro మాది టూలు. చూడండి ఈ విధంగా టైప్ చేసుకుంటారు. అలా మనకి ఇండియా అని కొట్టుకోవాలా, మనం ఇండియా కాబట్టి. దాని తర్వాత మన మహేంద్ర బండి కాబట్టి మహేంద్ర కొట్టుకోవాలా, సెలెక్ట్ చేసుకోవాలా మహేంద్రాది. డయాగ్నోస్టిక్ చేస్తున్నాం కాబట్టి డయాగ్నోస్టిక్ చేయాలా. BS6 బండి కాబట్టి BS6 బండి. MD1 డయాగ్నోస్టిక్స్ అదర్స్లో పోవాలా. దాని తర్వాత సిస్టమ్ సెలెక్షన్, ఇంజన్ మేనేజ్మెంట్ సిస్టమ్, రీడ్ ట్రబుల్ కోడ్. మనం ఫస్ట్ రీడ్ ట్రబుల్ కోడ్, క్లియర్ ట్రబుల్ కోడ్ చూసుకుందామండి. రీడ్ ట్రబుల్ కోడ్లో చూడండి DPF సూట్ మాస్ హై, DPF సూట్ మాస్ వెరీ హై, EGR వాల్ బ్రైట్ ఓపెన్ సర్క్యూట్, ఎక్సిలరేటర్ పెడల్, బ్రేక్ స్విచ్ పాసిబుల్, EGR వాల్ జామ్డ్ ఇన్ క్లోజ్డ్ పొజిషన్. ఇవి 5 కోడ్లు పడినాయి. చూడండి మనం కోర్సు మొత్తము చూసుకున్నాం కాబట్టి దీనికి ఏమేమి ఉన్నాయి అనేది క్లియర్ చేసుకోవాలవన్నీ కోర్సు. ఇప్పుడు చూద్దాం, 1-2 సార్లు క్లియర్ చేసుకుందాము కోడ్లన్నీ. ఇప్పుడు దాని తర్వాత రీడ్ ట్రబుల్ కోడ్ ఓపెన్ చేసి చూద్దాము ఏమి ఇంకా కోడ్స్ ఏమి ఉన్నాయి. ఈజర్ వాళ్ళది ఒకటి ఉంది చూడండి. ఇది క్లియర్ చేసినా కానీ బ్లింక్ అవుతూనే ఉందండి. చూడండి దీనికి ఒకటి లైట్ డేటా పోయి చెక్ చేద్దాం ఏం ప్రాబ్లం, సూట్ మార్క్స్ ఎంత ఉంది చెక్ చేద్దాం. చూడండి దీని తర్వాత DPF అండ్ సూట్ మాస్ మీద క్లిక్ చేయండి, సెలెక్ట్ చేసుకోండి. మనకి సూట్ మాస్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలా. దీనిలో చూడండి వెయిట్ ఆఫ్ సూట్ మాస్ ఇన్ DPF 3362 grams అని చూపిస్తుంది దీంట్లోన. ఇప్పుడు మనము చూడండి ఇప్పుడు మనము దీనికి సూట్ మాస్ అనేది క్లియర్ చేసుకోవాలా. చూడండి అది కానీ చూపిస్తాం మేము. మొహమ్మద్ ఆటో గ్యారేజ్కి మన యూట్యూబ్ ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన మొహమ్మద్ ఆటో గ్యారేజ్ పెద్ద ఓనర్ ఈయన. హాయ్ బోల్ ఇప్పుడు పెద్ద ఓనర్ ఈయన జమీర్ ఖాన్, మొహమ్మద్ వాళ్ళ కొడుకు. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఇప్పుడు మనము లైట్ డేటాల నుంచి వాపస్ వచ్చేసినాము. ఇప్పుడు DPFకి ఫస్ట్ ఫంక్షనల్ స్పెషల్ ఫంక్షన్లో పోవాలా. పోయినాక దీనికి ముందుగా DPF అనేది రీసెట్ చేసుకోవాలా. స్పెషల్ ఫంక్షన్లో పోయినాక DPF రైట్ అని పోవాలా. మనం దానిలోన DPF రీసెట్ అని వస్తుంది, ఇది క్లిక్ చేసుకోవాలా. ఎస్ అని చేయాలా. రీసెట్ సక్సెస్ఫుల్ అయింది. దీని తర్వాత DPF లెర్నింగ్ రీసెట్, ఇది క్లిక్ చేసుకోవాలా. దీనికి క్లిక్ చేయాలా. రీసెట్ సక్సెస్ఫుల్ అయింది. చూడండి దీనికి చెక్ లైట్ బ్లింక్ అవుతుండే DPFది, ఇది వెళ్ళిపోయింది. ఒక తూరు ఇప్పుడు సూట్ మార్క్ చెక్ చేద్దాం. బ్యాక్ పోయి దీనిలో నుంచి రీజనరేషన్లో నుంచి తర్వాత లైవ్ డేటాలో పోదాము. లైవ్ డేటాలో వచ్చేసినాం. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎంత ఉందో. సూట్ మాస్ 0కి పడిపోయింది చూడండి, 0.03 గ్రామ్కి వచ్చింది ఇది. ఇప్పుడు అయినా కానీ మనం ఒకసారి రీజనరేషన్ పెడదాము వస్తే గిన. ఇప్పుడు మనము రీజనరేషన్ చేస్తున్నాము. స్పెషల్ ఫంక్షన్లో పోవాలా. దాని తర్వాత స్పెషల్ ఫంక్షన్లో పోయినాక DPF సర్వీస్ రీజనరేషన్ అని వస్తుంది, దానికి క్లిక్ చేసుకోవాలా. క్లిక్ చేసినాక రీజనరేషన్ DPF సర్వీస్ అని వస్తుంది, ఓకే చేసుకోవాలా. మనం దీనికి రీజనరేషన్ చేసేటప్పుడు దీని మీద కొన్ని ఇది వస్తాయి హెచ్చరికలు, అది దానికి ఫాలో కావాలా.
చూడండి, మనము రీజనరేషన్ చేసేటప్పుడు ఫస్ట్గా కూలెంట్ టెంపరేచర్ ఇంత ఉండాలా, 75 degrees అంత ఉండాలా. దీనికి మళ్ళీ ఇగ్నిషన్ ఆన్ ఉండాలా. దాని తర్వాత ఎక్సిలేటర్ కానీ బ్రేక్ కానీ క్లచ్ కానీ ముట్టుకోకూడదు, ప్రెస్ చేయకూడదు ఏమి. చూడండి, ఇప్పుడు మొత్తం చూసుకున్నాము. ఇది సూట్ మాస్ కోసము ఓకే చేసి రీజనరేషన్ అవుతుంది. చూడండి ఆటోమేటిక్ రీజనరేషన్ అయిపోయింది. ఇప్పుడు మన వెహికల్ అనేది రీజనరేషన్లో ఉంది. అలా చూడండి ఫ్రెండ్స్, రీజనరేషన్లో ఉండేది బండి ఆటోమేటిక్ రైజ్ అవుతుంది. ఆటోమేటిక్ రైజ్ అయ్యి అదంతా కదే ఒక 1/2 hour తర్వాత అదంతా కదే ఆఫ్ అవుతుంది ఫ్రెండ్స్. స్టార్ట్ చేసిన తర్వాత బ్లాక్ స్మోక్ వస్తుంది, వైట్ స్మోక్ వస్తుంది, మిక్స్ కొడుతుంది, స్మెల్ వస్తుంది, బ్లాక్ స్మెల్, బ్యాడ్ స్మెల్ వస్తుంటుంది. ఇది ఆటోమేటిక్ అదంతా అదే రైజ్ అవుతుంటుంది. ఇది రీజనరేషన్ సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది రీజనరేషన్ ఆగిపోయింది. చెక్ లైట్ అనేది ఇక్కడ వస్తుండే, డిపిఎఫ్ లైట్ పోయింది. ఇది కానీ కొద్దిసేపు ట్రైల్కి పోతే ఇది కానీ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఆటోమేటిక్ రీజనరేషన్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మనము దీనికి బిగాలు కీస్ అనేది ఆఫ్ చేసినాం. కీస్ మాది కర్నూలు డిస్టిక్ పత్తికొండ. మాది యూట్యూబ్ ఛానల్ మహమ్మద్ ఆటో గ్యారేజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్. సపోర్ట్ చేయాలా, మీ సపోర్ట్ ఉండాలా ఫ్రెండ్స్. బాయ్.